పోపు గారు మరణించగానే ఇంకొంతమంది వ్యక్తులు రంగంలోకి దిగుతారు. పోపు గారు ఎప్పుడు కూడా ఒక ఉంగరం ధరించి ఉంటారు. ఆ రాజ ముద్ర ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని తొట్టతొలిగా నాశనం చేస్తారు. ఒక ఒక సెయింట్ కావడానికి దాదాపు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఈవెన్ 200-300 ఏళ్ళు పట్టినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఏప్రిల్ 21వ తేదీన రోమన్ క్యాథోలిక్ క్రైస్తవ మత పెద్ద అయినటువంటి అంటే చర్చికి సంబంధించినటువంటి హెడ్ అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంని ఎలా ధృవీకరిస్తారు, ఆచార సాంప్రదాయాలు, చర్చి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా కొత్త పోప్ ఎన్నిక ఎట్లా జరుగుతుంది, దానికి చర్చి ఏం చెప్తుంది అనే అంశాలు మనకు వివరించడానికి రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నటువంటి సభ్యుడు, ఆ యొక్క ఆచార సాంప్రదాయాల మీద పట్టున్నటువంటి వ్యక్తి అయినటువంటి సృజన్ సెగేవ్ మనతో ఉన్నారు. ఆ వివరాలు ఏమో అన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఏబీపీ దేశం సృజన్. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ క్యాథలిజం చర్చ్ని ఫాలో అవుతున్నారు? ఆ సాంప్రదాయాల మీద మీకున్నటువంటి ఇదే. నేను బై బర్త్ క్యాథలిక్ని సార్. సో మా తల్లిదండ్రులు, అంతకుముందు తల్లిదండ్రులు ఒక 3-4 తరాలు కనీసం పుట్టుకతోనే మేమందరం క్రైస్తవులము. అందులోనూ రోమన్ క్యాథలిక్ చర్చికి చెందినటువంటి. ఈ క్యాథలిక్ చర్చ్ మీద కొంతమంది వేస్తున్నటువంటి నిందలను చూసినటువంటి నేను ఒకానొక దశలో అవును వాళ్ళు చెప్పేది నిజమేమో అనేటువంటి స్థాయిలో నేను వాటిని నమ్మి వేరే సంఘాలకు కూడా కొద్ది రోజులు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సరే నిదానంగా 1 by 1 ఈ ఆచారాలు ఏమిటి, ఇది ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, దాని వెనుక ఉన్నటువంటి బైబిల్ అర్థాలు ఏంటి, అవన్నీ తెలుసుకున్న తర్వాత క్యాథలిక్ చర్చ్లో కొనసాగాలని నిశ్చయించుకున్నాను. రెండవది, క్యాథలిక్ చర్చ్ గురించి ఇతరులు రైజ్ చేసేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సమాధానం ఇస్తూ యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే, అసలు పోప్ గారి మరణం, ఆ సాంప్రదాయాలు ఆయన ఎట్లా ఖననం చేస్తారు, లేదా ఆయన ఎన్నిక ఏంటి అనే విషయాలకు వెళ్ళే ముందు అసలు రోమన్ క్యాథలిక్ అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అసలు? రోమన్ క్యాథలిక్ దీని వెనుక కొంచెం చరిత్ర తెలుసుకోవాలి. క్యాథలిక్ అనేటువంటి పదం తెలుగు కాదు, తెలుగులో కథోలిక అని పిలుస్తారు, ఇంగ్లీష్లో క్యాథలిక్. అది గ్రీకు పదం. గ్రీకులో దాన్ని క్యాత్ ఓలెస్ అని పిలుస్తారు. క్యాత్ ఓలెస్ అంటే ఆ భాషలో విశ్వవ్యాప్తమైన అనేటువంటి అర్థం. సో యేసుక్రీస్తు ఒక సంఘాన్ని ప్రారంభించాడు, అది విశ్వవ్యాప్తమైనది, ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాదాపు క్రీస్తు శకం 108లో ఆ పేరు క్యాథలిక్ చర్చ్ అనేటువంటి పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకు ముందు వరకు కూడా చర్చ్ అని పిలిచేవారు, కానీ అప్పట్లో కూడా కొన్ని చీలికలు ఉండేవి. ఏది క్రీస్తు సువార్త చేస్తున్నటువంటి క్రమంలో అపోస్తలులు అప్పట్లో కూడా చీలికలు ఉండేవి. సో ఆ చీలికలను నివారించడానికి, క్రీస్తు అసలు సంఘం ఏదని చూపించడానికి క్యాథలిక్ అనేటువంటి పదాన్ని క్రీస్తు శకం 108లో ప్రారంభించారు. అక్కడి నుంచి క్యాథలిక్ అనేది ప్రారంభమైంది. అసలు ఈ పోప్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు పోప్కు ఉన్నటువంటి అధికారాలు, విధులు ఏంటి, ఆ సాంప్రదాయం ఎలా స్టార్ట్ అయింది? ఓకే, ఈ క్యాథలిక్ అనే దానికి పోప్కి రెండింటికి దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు మరణించినటువంటి పోపు గారు 266వ పోపు. ఆయనకు ముందు 265 మంది ఉన్నారు. అలా వెనక్కి వెళ్తూ ఉంటే మొట్టమొదటి పోపు ఎవరు అని అంటే పేతురు అనేటువంటి పేరు. సెయింట్ పీటర్. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకానొక శిష్యుడు, ప్రథమ శిష్యుడు పేతురు. ఆ పేతురుని యేసుక్రీస్తు నాయకుడిగా నియమించాడు. ఆ నియమించబడినటువంటి వ్యక్తి జెరూసలేంలో సువార్తను ప్రకటించడమే కాకుండా అక్కడ నుంచి రోమ్ నగరానికి వెళ్ళాడు. ఎందుకంటే అప్పట్లో అది కింగ్డమ్, రాజ్యం. సో రాజ్యంలో అన్ని దారులు రోమ్ నగరానికి అనే సామెత తెలుసు. సో అలాగా పేతురు గారు అక్కడ రోమ్ నగరానికి వెళ్ళారు. అక్కడ నుంచి యేసుక్రీస్తు గురించి చెప్పడం ప్రారంభించారు. అందువల్ల క్యాథలిక్ అనేది రోమ్లో నుంచి బాగా వ్యాప్తి చెందింది కనుక రోమన్ క్యాథలిక్ అనేటువంటి పదాన్ని వాడుతున్నారు. చర్చి పరిభాషలో రోమన్ క్యాథలిక్ అనేటువంటి పదాన్ని వాడరు. సహజంగా ఏక పవిత్ర అపోస్తోలిక కథోలిక శ్రీ సభ అని పిలుస్తారు. కొంచెం పెద్దగా ఉంటుంది తెలుగులో. కానీ పోప్ అనే పదం కానీ ఈ పోప్ అనేటువంటి పదానికి అర్థం తండ్రి అని. ఇప్పుడు పోప్ అనేది తెలుగు పదం కాదు. సో మనం వెళ్తే లాటిన్, గ్రీకు మూలాలు ఉన్నటువంటి పదం. అక్కడ పాపా అని పిలుస్తారు. పాపా అంటే తండ్రి అని, మా ఆధ్యాత్మిక తండ్రి అని చెప్పి ఆయన పోప్ అని పిలవడం ప్రారంభం. రైట్. ఇప్పుడు రీసెంట్గా పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోవడం మీకు తెలిసిందే. అసలు చనిపోయేటప్పుడు లేదా చనిపోయిన తర్వాత
దానికి సంబంధించి చర్చ్ బయటికి చెప్పే ముందు అసలు ఏం జరుగుతుంది? వాటికన్ ఏ సిటీలో ఏం జరుగుతుంది? ఏ విధంగా అంటున్నారు? ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయినటువంటి అంశాన్ని ప్రజలకు ఓకే. చెప్పడానికి లేదా రైట్. ధృవీకరించడానికి రైట్. కొత్త సాంప్రదాయాలు ఉంటాయి. కొన్ని సాంప్రదాయాలు కరెక్ట్. ఉంటాయని నేను విన్నాను. కరెక్ట్. అది నిజమేనా? అసలు ఆ సాంప్రదాయాలు రైట్. కొన్ని సాంప్రదాయాలుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి పోప్ అనేటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 150 కోట్ల మంది కేథలిక్ క్రైస్తవులు ఉన్నారు. సో, 150 కోట్ల మందికి అధిపతి ఆయన. కనుక ఒక నిర్ధారణ అనేది లేకుండా వార్త బయటికి రాదు. కనుక పోప్ గారు మరణించగానే ఇంకొంతమంది వ్యక్తులు రంగంలోకి దిగుతారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి కమెర్లెంగో అని పిలుస్తారు. పేరు అది టైటిల్. ఆ టైటిల్ కింద ఒక వ్యక్తి ఉంటారు. అంటే పోప్ గారే ఒక వ్యక్తిని అసైన్ చేస్తారు ఆ పోస్ట్‌కి. ఆ పోస్ట్‌లో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సింది ఏంటంటే, ఒక పోప్ మరణించిన తర్వాత మరో కొత్త పోప్ ఎన్నికయ్యే వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి కాలంలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఆ కమెర్లెంగో అనేటువంటి పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి చూసుకుంటారు. ఇప్పుడు మొట్టమొదటిగా చేసేదేంటంటే, పోప్ మరణించగానే సాధారణంగా పోపులు పేరు చేంజ్ చేసుకుంటారు. అంతకుముందు ఆయనకొక పేరు అనేది ఉంటుంది. కనుక ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి, పోప్ గారి దగ్గరికెళ్ళి ఆ పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క అసలు పేరు బెర్గాలియో. కనుక బెర్గాలియో మీరు నిద్రపోతున్నారా అని 3 సార్లు పిలుస్తారు. మన మన సమాజంలో కూడా ఇది చూస్తాం. ఓకే. సమాధి దగ్గరికి తీసుకెళ్లే ముందుగా పెట్టె దించి సమాధికి ముందుగా పిలుస్తారు 3 సార్లు. సో, అలాగే వాళ్ళు కూడా పిలుస్తారు. పిలిస్తే పలకకపోతే మరణించారు అని నిర్ధారణ చేసుకుంటారు. ఇది ఎప్పుడంటే గతంలో టెక్నాలజీ అనేది లేని కాలంలో అలా చేశారు. ఇప్పుడు దాంతో పాటుగా ఈ ఈసీజీ కావచ్చు, ఆ టెక్నాలజీ కూడా వాడి ఇతను మరణించారా లేదా అంటే డాక్టర్ డాక్టర్ పర్యవేక్షణలో ధృవీకరించుకుంటారు. ధృవీకరించుకున్న తర్వాత పోపు గారు ఎప్పుడు కూడా ఒక ఉంగరం ధరించి ఉంటారు. ఆ ఉంగరం గురించి డీటెయిల్స్ కావాలంటే తర్వాత వెళదాము. సో, ఆ ఉంగరం ధరించి ఉంటారు. ఆ ఉంగరం అనేది రాజముద్ర లాంటిది. సింపుల్ పరిభాషలో చెప్పాలంటే వాటికన్ అనేటువంటి రాజ్యానికి ఆయన రాజు. కనుక ఆ రాజ ఉంగరం ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఈ కమెర్లెంగో అనేటువంటి వ్యక్తి ఆ రాజ ముద్ర ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని తొట్టతొలిగా నాశనం చేస్తారు. ఎందుకనంటే దాని ద్వారా ఏ పత్రాలు ఇక మీదట ముద్రించబడకూడదు, ఎలాంటి ఆజ్ఞలు వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అంటే ఒక్కొక్క పోప్ మారినప్పుడల్లా ఒక కొత్త ఉంగరాన్ని కొత్త ఉంగరం తయారు చేస్తారు. ఆ ఉంగరం స్పెషాలిటీ కూడా చూస్తే ఆ ఉంగరం మీద ఒక పేరు ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది. బొమ్మ ఎవరిది అనంటే పేతురు బొమ్మ ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి పోప్ ఆయనే గనక ఆయన ఒక వల విసురుతూ ఉన్నట్లుగా ఒక బొమ్మని దాని మీద చెక్కుతారు. వల విసరడము అనేది చేపలకి సూచన ఆ రోజుల్లో. మొదటి పోపు అయినటువంటి పేతురు గారు చేపలు పట్టుకొని జీవనం సాగించే వ్యక్తి. యేసుక్రీస్తు వెళ్ళి ఆయనను పిలుచుకొని నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అని అంటాడు. అంటే సింపుల్‌గా నీకు మనుషులను నడిపించే అధికారం ఇస్తాను అని. సో, దానికి గుర్తుగా పోపు ధరించేటువంటి ఆ ఉంగరం మీద పేతురు గారి బొమ్మ. ఆ ప్రెజెంట్ పోప్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్సిస్కస్ ఆ పేరు అందులో ఉంటుంది. ఈయన మరణించగానే ఆ ఉంగరం తీసేస్తారు. తదనంతరం కొత్తగా వస్తే సేమ్ బొమ్మ ఉంటుంది, పేరు మారుతుంది. ఆ కొత్త ఉంగరం దానికి అప్పగిస్తారు. సో, తద్వారా కొత్త పోప్ పాలన అనేది మొదలవుతుంది. ఈ విధంగా ఒక పోపు చనిపోగానే ఈ ఆచారం అనేది జరుగుతుంది సహజంగా. ఇది మొదటిది. రెండవది పోపు మరణించగానే 9 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తారు. కేవలం వాటికన్ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంతాప దినాలు ప్రకటిస్తారు. ఎందుకనంటే పోప్ అంటే ఒక రాజ్యానికి అధినేత. కనుక ఈవెన్ మన ఇండియాలో కూడా ఇప్పుడు 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ప్లస్ 3 రోజుల పాటు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు ఉండవు. జెండాని సగం ఎత్తులోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ విధంగా ఆయన రాజ్యాధినేత కాబట్టి దానికి ఆ గౌరవం మనం సూచిస్తూ ఉంటాం. కనుక అది సంతాప దినాలు. సంతాప దినాలు జరిగేటువంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ అందరూ కూడా రోమ్ నగరానికి చేరుకుంటారు. చేరుకొని తదుపరి పోపు ఎలా ఉండాలి అనేటువంటి చర్చలు ప్రారంభించుకుంటారు. ఓకే. దాంట్లోకి వెళ్ళకముందు ఈ ఓకే. అంత్యక్రియలు ఎట్లా జరుగుతాయి? దానికి కూడా సాంప్రదాయం ఏంటి? అంత్యక్రియలు యూజువల్‌గా ఎలా జరుగుతాయి అనంటే ఈ 9 రోజుల పాటు మార్నింగ్ డేస్ అంటారు. బాధ దుఃఖకరమైనటువంటి దినాలు. ఇది అయిపోవడానికి ముందుగానే అనగా దాదాపు ఒక 4-5 రోజుల్లోనే ఖననం అనేది జరుగుతుంది. ఈ ఖననం ఎలా చేయాలి అనే దానికి ప్రొసీజర్ ఉంటుంది. ప్రతి పోపుకి కూడా ఒక పెట్టెను 2, 3 రకాల పెట్టెలు తీసుకొని పెట్టెల్లో పెడుతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారు కాబట్టి ఈయన దృష్టికి వచ్చినట్లయితే ఈయన మరణించడానికి ముందే 2022లో ఒక లెటర్ రాశాడు. దాన్ని పోప్ ఫ్రాన్సిస్ టెస్టమెంట్ అని పిలుస్తున్నారు. ఓకే. ఆ లెటర్‌లో నేను చనిపోయిన తర్వాత నన్నేం చేయాలి అనేది ఆయన రాసిపెట్టాడు. ఆ రాసిపెట్టిన దాంట్లో నన్ను చాలా సామాన్యంగా పూడ్చిపెట్టాలి. ఎలాగంటే యూజువల్‌గా ఒక పోప్ మరణించాడంటే మీరు నమ్ముతారో లేదో బంగారు పెట్టె తయారు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన స్థాయి అది. ఓకే.
కానీ పోప్ గారు ఏమని చెప్పారంటే, నన్ను సాధారణమైనటువంటి పెట్టెలో ఉంచి నేలలో పూడ్చిపెట్టండి. సాధారణంగా నేలలో కాకుండా విడిగా కూడా పెడతారు క్యాథలిక్ అంటే చర్చ్‌లో. విడిగా అంటే ఇలా జస్ట్ ఒక పెట్టెలో క్లోజ్ చేసేసి విడిగా ఉంచేస్తారు పక్కన. ఏ, భూస్థాపితం చేయరు. భూస్థాపితం నేలలో ఉండదు. జస్ట్ నేల మాలిగలు అంటే ఇవి ఉంటాయి గదా! గుహల్లాగా. యాహ్! ఆ గుహలు లాంటి దాంట్లో అలా పెట్టేస్తారు. కొంతకాలానికి బాడీ అంతా కుళ్ళిపోయి ఎముకలన్నీ గూడా అడుక్కి పడిపోతాయి. సో, వాటిని ఆ వ్యక్తి ఎప్పుడన్నా భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా కీర్తించబడితే లేదా సెయింట్ అని సెయింట్ హోదా ధృవీకరించబడితే అవును. ఆ ఎముకల్ని ప్రపంచ ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఉదాహరణకి మదర్ తెరెసా గారు మరణించినప్పుడు ఆమెను సెయింట్ హోదా ఇచ్చినప్పుడు ఆ ఎముకలని మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించారు. ఎందుకనంటే ఆమె ఒక ఆదర్శ జీవితం జీవించింది అనేటువంటి ఉద్దేశంతో. కనుక ఈ పోపు గారు కోరింది ఏంటంటే నన్ను మట్టిలో పాతిపెట్టండి మొదటిది. రెండవది ఎలాంటి ఆర్నమెంట్స్ దాని మీద పెట్టొద్దు. అంటే చెక్కడాలు గానివ్వండి, లేదా డిజైన్స్ గానీ, ఫర్నిచర్ గానీ ఇలాంటివి ఏమి వద్దు. సాధారణంగా పూడ్చిపెట్టండి. రెండోది దీనికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో, ఈ ఖర్చుని వాటికన్ నుంచి ఖర్చు పెట్టొద్దు. నేను ఆల్రెడీ ఒక దాతను వెతుక్కున్నాను. నేను చనిపోగానే ఆ దాత డబ్బులు పంపించేలాగా నేను ఏర్పాట్లు చేశాను. వేరే కార్డినల్‌కి చెప్పాను. ఆయన డబ్బులు పంపిస్తారు. మీరు ఆ డబ్బుతోనే నన్ను ఖననం చేయండి అని చెప్పి చనిపోయారు. ఈ విధంగా ఆయనని అతి సాధారణంగా సింపుల్‌గా చెప్పాలంటే నేను ఎదుట ఉన్నటువంటి వారు మరణిస్తే ఎలాంటి ఖననమో అలాంటి ఖననాన్ని ఆయన అంటే ఇప్పుడు అతన్ని ఖననం చేసేది భూస్థాపితం చేయకుండా యూజువల్‌గా అది డిపెండ్స్. చేస్తారా? కొంతమందిని పెట్టెల్లోనే ఉంచుతారు. కొంతమందిని భూమిలో ఖననం చేసి ఇది పెడతారు. వాటికన్ సిటీలోనే జరుగుతుంది. వాటికన్ కొంతమంది సిటీలోనే స్వస్థలాల్లో కూడా యూజువల్‌గా భూస్థాపితం పోపులు చేసి అంటే మాత్రం ఆల్మోస్ట్ వాటికన్ సిటీలోనే ఉంటారు. ఓకే. వాటికన్ సిటీలో కూడా బసిలికాస్ ఉన్నాయి. పెద్ద చర్చెస్ ఉన్నాయి. ఓకే. సో, సెయింట్ పీటర్ స్క్వేర్ అని ఉంది. సెయింట్ పీటర్ స్క్వేర్ అనేది ఏదైతే ఉందో ఆ చర్చి, ప్రధాన చర్చి. అందులో పేతురు గారి ఎముకలు ఇప్పటికీ ఉన్నాయి. ఓకే. మొదటి పోపు గారి ఎముకలు. సో, అలాగా ఈ ప్రెజెంట్ పోప్ వచ్చేసి నన్ను వేరే చోట పాతిపెట్టండి. మేరీ బసిలికా అని ఇంకొక చర్చి ఉంది. అంటే నేను నేను కూడా వినేది ఏంటంటే ఒక 3 పెట్టెలు తయారు చేసి 3 ఆ! అట్లా చేస్తారని డిఫరెంట్‌గా సాంప్రదాయం. సంప్రదాయం ఏంటి ఉంది. అసలు అదేంటి? 3 పెట్టెలు డిఫరెంట్ కలపలు అవన్నీ గూడా. ఓకే. ఒక్కో కలప ఒక్కొక్క దానికి సూచన. ఓకే. రెండవది అది గొప్పదనానికి సూచన. అంటే ఇప్పుడు ఒక్కో కలప ఎక్కువ కాలం మన్నికుంటుంది. ఉదాహరణకి ఎర్రచందనం అంటాం. అది ఎక్కువ కాలం మన్నికుంటుంది. అలాగా ఆ ప్రాంతంలో బాగా మన్నిక ఉండేటువంటివి. ఓకే. అది దేనికి సూచన అంటే ఇది పవిత్రమైన పెట్టె. ఈ వ్యక్తి అలా పవిత్రంగా జీవించినటువంటి వ్యక్తి అనేదానికి సూచికగా ఆ 3 పెట్టెలు పెడతారు. ప్రతీదీ అలా జరగాలని లేదు. అదొక ట్రెడిషన్. ఈ సెయింట్‌హుడ్ హోదా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అసలు ఎట్లా ఇస్తారు? సెయింట్‌హుడ్ హోదా అనేది ఆహ్, మొట్టమొదటి నుంచి ఉంది. యేసుక్రీస్తు గురించి సువార్త ప్రబోధన చేస్తూ ఉన్నటువంటి క్రమంలో స్టీఫెన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆనాటి యూదులు రాళ్లతో కొట్టి చంపేశారు. ఓకే. కనుక ఈ కాథలిక్ చర్చ్ మొత్తంలో సెయింట్‌హుడ్ హోదా పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆ స్టీఫెన్ అనేటువంటి వ్యక్తి. ఓకే. సెయింట్‌హుడ్ అనేది ఏంటి అనంటే క్రీస్తు కొరకు జీవించినటువంటి వ్యక్తులు, సమాజానికి మాదిరికరంగా జీవించినటువంటి వ్యక్తులు. వాళ్ళు పరలోకానికి చేరుకున్నారు అని చర్చ్ నిర్ధారించేటువంటి ప్రక్రియ అంటే సెయింట్‌హుడ్. పోపులందరికీ నాకు తెలిసి సెయింట్‌హుడ్ అందరికీ లేదు. లేదు. అంటే మరి కొందరికి ఇవ్వడం వెనుక కొందరికే ఇవ్వడం వెనుకంటే దాని వెనుక ఒక సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంటుంది. ఒక ఒక సెయింట్ కావడానికి దాదాపు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఈవెన్ 200, 300 ఏళ్ళు పట్టినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. దాని వెనుక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మేబీ అది ఇంకోసారి మాట్లాడితే రైట్. బాగుంటుంది. ఓకే. యాహ్! సో, ఇప్పుడు ఓకే. ఈ భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత హ్మ్. ఈ కొత్త పోపు ఎన్నిక కాన్క్లేవ్ జరుగుతుంది అనేది కదా! ప్రారంభమవుతుంది. ఏంటి అసలు? ఆ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే. ఇప్పుడు ఒక పోప్ మరణించారు. ఒక పోప్ మరణిస్తే చర్చ్ అంతా ఇక మూగపోతుంది. ఏమి నాయకుడు లేడు కాబట్టి కాపరి లేని మందలాగా అయిపోతుంది. అయితే అది కేవలం కొంతకాలం మాత్రమే. యేసుక్రీస్తు మరణించిన తర్వాత 3 రోజులు మాత్రమే సమాధిలో ఉన్నాడు. ఆ తర్వాత తదనంతరం ఎలా తిరిగి లేచాడో, అలాగే ఒక పోప్ మరణించిన తర్వాత అంతటితో అది చరిత్ర అయిపోదు. బదులుగా మరొక కొత్త పోప్ ఎంపిక జరుగుతుంది. ఆ శ్రీసభ అనేది అలా కొనసాగుతుంది. శ్రీసభ అంటే చర్చ్. సో, ఆ చర్చ్ అనేది అలా కొనసాగుతుంది. ఈ మధ్యలో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అనంటే, ఒక పోపు గారు మరణించారు. ఆయన భూస్థాపితం అయిపోగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ అందరూ రోమ్ నగరానికి చేరుకుంటారు. రోమ్ నగరానికి చేరుకొని అక్కడ చర్చలు దాంట్లోకి వెళ్ళే జరుపుతారు. ముందు ఈ కార్డినల్స్ అంటే ఎవరు అసలు? ఓకే. వాళ్ళ ఎంపిక ఎట్లా జరుగుతుంది? ఓకే. కార్డినల్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది కార్డినా అనేటువంటి పదం నుంచి వచ్చింది. కార్డినా అంటే ఏంటంటే లాటిన్ పరిభాషలో మనం డోర్ ఇలా ఏసి మూసేటప్పుడు ఆ డోరు మూయడానికి, తీయడానికి వీలుగా అక్కడ ఒక ఐరన్‌ది ఉంటుంది. ఓహ్! ఏది దారుబందరానికి, డోర్‌కి కలిపేది. హ్మ్. దాన్ని ఎగ్జాక్ట్‌గా ఆ పదం అనమాట ఇది. ఓకే. అంటే వీళ్ళు ఈ కార్డినల్స్ అనేటువంటి వారు ఎవరు అనంటే తలుపులు మూయడానికి, తలుపులు తీయడానికి
వీలుగా ఉండేటువంటి వ్యక్తులు. అంటే శ్రీ సభలోనికి ప్రజల్ని తీసుకొచ్చేటువంటి వారు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వాడుతున్నారు. ఈ కార్డినల్స్ అనేటువంటి వారు ఎగ్జాక్ట్‌గా ఎవరు అనంటే ఆర్చ్ బిషప్ అనేటువంటి పదం వినుంటారు. ఆ! అంటే ప్రపంచంలో అన్ని చోట్ల కాథలిక్ చర్చ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో చర్చ్ ఉంది. ఇండియాలో చర్చ్ ఉంది. ఫిలిప్పీన్స్‌లో చర్చ్ ఉంది. ఇప్పుడు పోప్ అనేటువంటి వ్యక్తిని ఎంచుకోవాలి అనంటే కేవలం అక్కడ ఉన్నటువంటి నలుగురు ఎంచుకోవడం కాదు. బదులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చర్చిల నుంచి ఆ ఓటింగ్ ఎయడానికి జనాలు అక్కడికి వెళ్ళాలి. ఓకే. కనుక ఆహ్, పోపు గారు ఆనాటి కాలంలో ఏం చేశారంటే ఈ కార్డినల్ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. కార్డినల్ అంటే కొత్తగా పదవి ఉన్నటువంటి వాళ్ళేం కాదు. బదులుగా వాళ్ళందరూ ఆల్రెడీ ఆర్చ్ బిషప్‌లు. ఓకే. అంటే ఆయన ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మనకు హైదరాబాద్‌లో పూల అంతోని గారని వినుంటారు. ఆ! పూల అంతోని గారు అనేటాయన ఇక్కడ ఆర్చ్ బిషప్. బట్ ఆయనకే కార్డినల్ అనేటువంటి హోదా గూడా ఉంది. ఇప్పుడు ఆయన గూడా రోమ్ ఎళ్లి అక్కడ ఓటేస్తారు. అంటే మన హైదరాబాద్ నుంచి గూడా ఒక రిప్రజెంటేషన్ పోప్‌ని ఎంచుకోవడానికి అక్కడుంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కాథలిక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడంతా గూడా పోపు గారు తన యొక్క ఆలోచన మేరకు ఈ ప్రజలకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ బిషప్ గావచ్చు, ఆర్చ్ బిషప్ గావచ్చు వాళ్ళకి ఆ హోదా ఇస్తారు. అలా హోదా ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి అక్కడికి చేరుకుంటారు. వీళ్ళని కార్డినల్స్ అని పిలుస్తారు. ఇదంతా ఇచ్చేది ఈ హోదా ఇచ్చేదంతా పోప్ పోపు గారి గారు. నుంచే వస్తుంది. పోపు గారే. రైట్. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈ కార్డినల్స్ అంతా హ్మ్. వాటికన్ సిటీ చేరుకొని ఆ! మీట్ ఈ అవుతారని. కాన్క్లేవ్‌లోకి ఎళ్తారు. ఓకే. అంటే పోపు గారు ఇప్పుడు మరణించారు, ఖననం చేశారు. నెక్స్ట్ కొత్త పోపుని ఎంచుకోవాలి. కొత్త పోపుని ఎంచుకోవడానికి వాళ్ళు ఒక రూమ్‌లోకెళ్ళి గ గ గదిలోకెళ్ళి తలుపులు మూసేసుకుంటారు. దానికి ముందు ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ కూర్చొని కొన్ని రకాల చర్చలు చేస్తారు. ఏమనంటే ప్రెజెంట్ కాథలిక్ చర్చ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే అది కేవలం ఒక టౌన్‌లో ఉంటే కాసేపు మాట్లాడుకుంటే తెలిసిపోతది కథ ఏందని. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఉన్న వ్యక్తి చెప్తాడు. ఫిలిప్పీన్స్‌లో ఎలా ఉంది? అక్కడున్న వ్యక్తి చెప్తాడు. శ్రీలంకలో ఎలా ఉంది? అక్కడ ఉన్నటువంటి కార్డినల్. ఈ విధంగా వీళ్ళందరూ చర్చి యొక్క పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా అంచనా వేస్తారు. అంచనా వేసిన తర్వాత ఈ భావాలున్నటువంటి వ్యక్తి పోపయితే చర్చికి మంచి జరుగుతది అని భావించి అప్పుడు వాళ్ళు ఓటింగ్‌కెళ్ళడానికి సిద్ధమవుతారు. ఓటింగ్‌కెళ్ళే ముందు ఇప్పుడు ఎవరు నిలబడుతున్నారనేది వాళ్ళు ప్రకటించబడుతదా? నిలబడటం ప్రపోజ్ ఉండదు. చేస్తారా? అయితే ఎవరైనా ప్రపోజ్ చేయాలా? ఎలా? రైట్. కాథలిక్ చర్చ్‌లో ఇది ఒక ఆధ్యాత్మిక అధికారం. మన రెగ్యులర్ పాలిటిక్స్ లాంటిది కాదు. కాబట్టి అందులో ఒక వ్యక్తి ముందుండి నిలబడటము, నేను ఓటింగ్‌లో ఉన్నాను, నాకు ఓటేయండి ఇలాంటిది ఏమీ ఉండదు. ఓకే. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఉదాహరణకి దాదాపు 250 మంది కార్డినల్స్ వరకు ఉన్నారు. అందులో ఓటింగ్ వేయడానికి కేవలం 135 మంది మాత్రమే అనుమతి ఉంది. ఎందుకంటే దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది. హ్మ్. 80 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటింగ్ ఎయ్యాలి. అంటే ఎందుకని అట్లా? దానివల్ల ఏంటి? దానివల్ల ఏంటంటే 80 దాటిన తర్వాత వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అనేది అంత స్టేబుల్‌గా అంటే ఉంటుందా ఇప్పుడు చెప్పేది లేదా ఓటు అనేది క్వెషన్. వేయడానికా? లేదా పోప్‌గా నిలబడ్డానికా? పోపుగా నిలబడ్డానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. పోప్ గారికి పోప్‌గా పోపుగా ఉండటానికి ఏజ్ లిమిట్ లేదు. 120 ఏళ్లోడైనా సరే పోపుగా నిలబడొచ్చు. అంటే ఇది కొంచెం డిఫరెన్స్‌గా అనిపిస్తుంది గదా! ఓటు వేసే వ్యక్తి మానసిక స్థితి లేనప్పుడు ఎవరైతే నిలబడుతున్నారో ఆ చర్చి మానసిక మొత్తాన్ని స్థితి ఇన్ ద ప్రపంచం సెన్స్ వాళ్ళు ఆహ్, ఆహ్, అం ఏమంటారు వృద్ధాప్యంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు అని కాదు. బదులుగా ఇప్పుడు ఉదాహరణకి కార్డినల్ ఉన్నారు. 120 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఏళ్ళు ఉన్న కార్డినల్ ఉన్నారు. ఆయన ఆ ఆర్చ్ డయాసిస్‌లో మొత్తం తిరిగేటువంటి అవకాశం ఆయనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే వయోభారం రీత్యా. కాబట్టి ఆయన ప్రజల మధ్యలోకెళ్ళి ఈ పరిస్థితి ఇలా ఉంది అని గ్రహించే శక్తి ఉండకపోవచ్చు శారీరకంగా. అంటే నా కాంట్రడిక్షన్ ఏమనిపిస్తుందంటే అంటే హ్మ్. ఇది ఇతను ఎవరైతే ఈ 100 ఏళ్ల కార్డినల్ చేయలేని పరిస్థితి హ్మ్. పోప్‌గా ఎన్నికైన అతను 100 ఏళ్లలో ఉంటే హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలన్నిటిని కూడా హ్మ్. నడిపించే పరిస్థితి ఎలా ఉంటుంది? అతని రైట్. ఆరోగ్యం సహకరించకపోవచ్చు, మానసిక రైట్. పరిస్థితి, జ్ఞాపక శక్తి ఇవి కూడా అక్కడికి వర్తిస్తాయి కదా! రైట్. పోప్ అనేది ఒక వ్యక్తి కాదు. అది ఒక వ్యవస్థ. పోప్ గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారు అంటే, స్వచిత్తంగా ఆయన ఒక పేపర్ తీసుకొని గబగబా రాసేసి ఇది ఫాలో అవ్వండి కాదు. బదులుగా ఆయన ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఈ కార్డినల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి కూర్చొని చర్చిస్తారు. అంటే ఒక నిర్ణయం అనేది బయటికి రావాలంటే వీళ్ళందరితో చర్చ జరుగుతుంది. కనుక పోప్ గారు ఒక పొరపాటు చేయడము అనేది దాదాపుగా జరగదు. ఎందుకు జరగదు అనంటే వైడ్ కన్సల్టేషన్ ఉంటుందక్కడ. కాబట్టి ఎందుకు పెద్ద వయసున్నవారు గూడా ఎందుకు తప్పులు చేయలేరు? ఇప్పుడు ఉదాహరణకు పోప్ ఫ్రాన్సిస్ గారున్నారు. 88 ఏళ్ల వయస్సు. అయినా ఆయన దగ్గర నుంచి ఒక దూకుడు నిర్ణయాలు గానివ్వండి, లేదా తప్పు జరిగేటువంటివి ఎందుకు రాదు అనంటే, అది బయటకొచ్చే ముందుగా స్క్రూటినీ చాలా హై లెవెల్‌లో ఉంటుంది.
ఓకే. రెండవది పక్కనే ఉండి సరిచేసే వాళ్ళు ఉంటారు. ఏదన్నా పొరపాటు జరిగేటట్టుంటే. లేదా కార్డినల్స్ ఉంటారు. వాళ్ళందరిని దాటుకొని రావడము ఒక తప్పు అనేది దాదాపుగా జరగదు. కనుక హ్మ్. అది ఒక వ్యవస్థ గనుక అలాంటి పొరపాట్లు జరగవు. రైట్. ఓటింగ్ కోసం వాళ్ళు రైట్. రూమ్‌కో వాళ్ళందరూ కాన్క్లేవ్‌లోకి వస్తారు. ఓకే. సో 80 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటింగ్ చేస్తారు. ఓకే. సో ఆ 250 కార్డినల్స్ ప్లస్ క్యాథలిక్ అయినటువంటి ఓటింగ్‌లో అర్హత లేని వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. కానీ అటెండ్ ఓటు అవ్వచ్చు. వేయరు. అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఓటు వేయరు అంతే. సో క్యాథలిక్‌గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు క్యాథలిక్ ప్లస్ మేల్ మగవాళ్ళు అయ్యుంటే కార్డినల్స్ కూడా ఎక్కువ మేల్సే ఉంటారా? అందులో మొత్తం మేల్సే. మొత్తం మేల్సే. స్త్రీలకు క్యాథలిక్ అవకాశం చర్చ్‌లో లేదు. ప్రీస్ట్ అని అంటారు. ప్రీస్ట్ అంటే యాజకుడు అనేటువంటిది ఏదైతే ఉందో హ్మ్. అది కేవలం మగవాళ్ళు మాత్రమే పురుషులే ఉంటారు. చేయాల్సింది. పురుషులు హ్మ్. మాత్రమే ఉంటారు. పోప్ గానివ్వండి, కార్డినల్స్, బిషప్‌లు, ఫాదర్ అందరూ పురుషులే ఉంటారు. ఓకే. ఇది నేను లాస్ట్‌లో అడుగుతాను ఎందుకనేది. ఓకే. కంటిన్యూ ఓకే. ఫ్లో రైట్. కంటిన్యూ. రైట్. సో, ఈ విధంగా వాళ్ళందరూ కార్డినల్స్ అందరూ గూడా అక్కడ చేరుకుంటారు. చర్చలు జరుపుతారు. ఇలాంటి పోప్ మాకు కావాలి. సో, ఇలాంటి ఆయనైతే ప్రపంచవ్యాప్తంగా చర్చికి మంచి జరుగుతుందని డిసైడ్ అయ్యి, వాళ్ళందరూ సిస్టీన్ చాపెల్ అని అక్కడ ఒక పెద్ద భవనం ఉంటుంది. ఆ భవనం లోపలికెళ్ళిపోతారు. భవనం లోపలికెళ్ళిపోయి తలుపులు మూసేసుకుంటారు. అంటే ఇప్పుడు దాన్ ఇప్పుడు ఓటింగ్ లేని వాళ్ళు వెళ్ళరు. లేదు వెళ్తారు. ఓటింగ్ లేని వాళ్ళు కూడా కార్డినల్స్ వెళ్తారు. అందరూ అందరూ వెళ్తారు. లోపలికెళ్ళొచ్చు. ఓటింగ్ వేయడానికి మాత్రం 80 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారం ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళందరూ లోపలికెళ్తారు. లోపలికెళ్ళిన తర్వాత రోజుకు 2 సార్లు ఓటింగ్ జరుగుతుంది అక్కడ. ఓకే. ఆ లోపలికి వెళ్ళేటువంటి ప్రక్రియ, ఎన్నుకునేటువంటి ప్రక్రియ అంటే ఏదైతే ఇక్కడ ఉందో ఇప్పుడు కార్డినల్స్‌లోనే ఎన్నిక కావాలి ఒక పోప్. ఆ! అయితే యూజువల్‌గా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 130 మంది కార్డినల్స్ ఓటు హక్కుంటే, ఆ 130 మంది ఎవరో ఒకరి పేరు రాసి ఓటు ఇస్తారా? లేదా ఎవరు అర్హులు అని ఒక ఏకాభిప్రాయంతో ఒక ఇతను ఇతను ఈ ఈ కార్డినల్ అర్హుడు, ఈ కార్డినల్ అని ఒక ముగ్గురు, నలుగురు అని డిసైడ్ అయ్యి చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌కెళ్తారా లేదు. ఎట్లా? చర్చ ముందు జరగదు. చర్చ ఏమిటి అనంటే, ప్రస్తుతం చర్చ్ యొక్క పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది? దీన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడైతే బెటర్ అని అనుకుంటారు. అనుకున్న తర్వాత వాళ్ళందరూ లోపలికెళ్తారు. అంటే పేర్లు చెప్తారక్కడ. ఫలానా నాయకుడైతే లేదు. లేదు. బావుండు. అది మీకు తప్పుడు సమాచారం అయి అహా! ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే, ఫలానా నాయకుడు మీరన్న దాని నుంచే అడుగుతున్నా. ఫలానా నాయకుడైతే చర్చికి అది చర్చికి బయట ఉపయోగకరమని. స్పెక్యులేషన్స్. అహా! మరి ఎలా ఇప్పుడు అక్కడ పోప్‌గా పలానా వాళ్ళని ఎన్నుకోవాలి, పలానా వాళ్ళని ఓటు వేయాలనేది ఓటర్‌లకి ఎట్లా తెలుస్తుంది? కార్డినల్స్‌కి ఎలా తెలుస్తుంది? అదే నేను చెప్తాను కొంచెం రైట్. ప్రాసెస్‌లోకెళ్దాం. సో, వాళ్ళందరూ వెళ్లి తలుపులు మూసేసుకుంటారు లోపలికెళ్ళి. ఆ తలుపులు మూసేటువంటి లోపల ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని అంతటిని కూడా కాన్క్లేవ్ అని పిలుస్తారు. కాన్క్లేవ్ అంటే విత్ కీ అని అంటారు ఇంగ్లీష్‌లో. అంటే వీళ్ళందరూ లోపలికెళ్తున్నారు తలుపులు వేసేసి అని అర్థం. సో, లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళకి మొబైల్ ఫోన్స్ గానివ్వండి, వార్తాపత్రికలు ఇంకా ప్రపంచంతో బయటతో సంబంధం ఉండదు. ఓకే. వాళ్ళు లోపలికెళ్తారు. అందరూ ప్రేయర్ చేస్తారు. రెండోది లోపలికి వెళ్ళిన తర్వాత గూడా, ఆ ఓటింగ్ జరుగుతున్నంత సేపు ప్రతి ఒక్కరు ప్రేయర్‌లోనే ఉంటారు. ప్రేయర్‌లో ఉండి, ఆ ఓటింగ్ ప్రక్రియ అనేది ఎలా ప్రారంభమవుతుంది? అందరూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఓకే. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. ప్రారంభించినప్పుడు అందరూ ఒక పేపర్‌లు తీసుకుంటారు స్లిప్పు. పోపుగా ఉండటానికి మీరు ఎవరిని ఎంచుకుంటున్నారని అందులో ఉంటే, అందులో నాకు ఈయనైతే బాగుంటుంది అని చెప్పేసి కార్డినల్ పేరు రాస్తారు ఎవరో ఒకరిది. 130 మంది ఎవరైతే ఉన్నారో ఓటు వేసేవాళ్ళా? లేదా ఓటు అర్హత లేని ఓటు వేసేవాళ్ళు వాళ్ళ పేర్లు రాస్తారు. రైట్. నూట ఇప్పుడు ఈ ఓటు అర్హత లేని వాళ్ళ పేర్లు కూడా రాయొచ్చా రాయొచ్చు. కార్డినల్స్‌లో? అంతెందుకు క్యాథలిక్ చర్చ్‌లో నేను సభ్యుడిని. నా హ్మ్. పేరు కూడా రాయొచ్చు. ఓకే. అంటే కార్డినల్ అర్హత కాదు. పోప్ కావాలంటే క్యాథలిక్ చర్చ్‌లో క్యాథలిక్ అయ్యుంటే చాలు. ఓకే. ప్లస్ మగ. ఓకే. సో, మగ ఒక ప్లస్ అర్హత మగవాడై ఉండాలంతే. మగవాడే అయ్యుండాలి. అంతే తప్ప సీనియారిటీ ఆడవాళ్ళకి లేదది. సీనియారిటీ, హ్మ్. జూనియరా, కొత్త సభ్యుడా, లేదా కార్డినలా, లేదు. అంటే ప్రీస్టా అనేది లేదు. ఆహ్వానం అందరికీ ఉంది. హ్మ్. ఎవరు ఎంచుకోబడతారనేది యూజువల్‌గా మనకందరికీ తెలిసిందే. ఓకే. కార్డినల్సే ఓకే. అవుతారు. సో, ఆ విధంగా వాళ్ళందరూ లోపలికెళ్తారు. నేను పలానా వ్యక్తిని ఎంచుకుంటున్నానని పేరు రాస్తారు. రాసి అవన్నీ బ్యాలెట్‌లో ఏస్తారు. వాళ్ళు లెక్కేస్తారు. అందులో మెజారిటీ ఏంటంటే 2/3 మెజారిటీ మ్యాండేటరీ. ఓకే. ఇంక నో సెకండ్ థాట్. సో, ఇప్పుడు 135 మంది కార్డినల్స్ ఉన్నారు యాక్టివ్‌గా 80 బిలో. ఈ 135 మందిలో ఒక ఇద్దరు ఆరోగ్య కారణాల రీత్యా వెళ్ళట్లేదు అని విన్నాను. సబ్జెక్ట్ కరెక్షన్. సో, 133 మంది వెళ్తారు. 133 మంది వెళితే మెజారిటీ ఎంత రావాలంటే 89 ఓట్లు రావాలి. అంటే ఆల్మోస్ట్ 130 మందిలో 90 మంది ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళే వస్తారు. సో, ఫస్ట్ పోగానే ఓటింగ్‌లో ఫస్ట్ పేరు వస్తదా అంటే రాదు. హ్మ్. రెండవది వాళ్ళు లోపలికెళ్ళే ముందు వాళ్ళందరూ ఒక ప్రమాణం చేసి ఎళ్ళాలి. ఏమనంటే మనం లోపలికెళ్తున్నాం. లోపల ఒక వ్యక్తికి ఓట్లు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ రౌండ్‌లో ఓటింగ్ జరిగింది. సుధాకర్ అనే మీరున్నారు.
మీకు సుమారుగా ఒక 100 ఓట్లు వచ్చాయి, నాకు ఓ 30 ఓట్లు వచ్చాయి, 2/3 మెజారిటీ అయిపోతుంది, లేదు సగం సగం అనుకో, 2/3 మెజారిటీ రాలేదు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళెవరు కూడా మొదట్లో ఆయనకి ఇన్ని ఓట్లు వచ్చాయి, తర్వాత ఈయనకి ఇన్ని ఓట్లు వచ్చాయి, కానీ చివరిలో ఈయన తిరగబడి ఆయన పైకి వెళ్ళాడు ఏంటి, ఇలాంటి విషయాలు బయటకు వచ్చినాక మాట్లాడు. సో దానికి ముందు ఒక సీక్రెసీ చేస్తారనమాట. సో వాళ్ళు దేవుని ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను, లోపల ఏం జరిగినా అది నాతోనే అంతరించిపోతుంది. ఎందుకంటే అది ఒక ఆధ్యాత్మిక అధికారం. రాజకీయాలు అయితే నా మెజారిటీ ఎంత, నీ మెజారిటీ ఎంత అని మాట్లాడుకోవడానికి ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో రిజల్ట్ రాదు 99%. ఎందుకనంటే ఎవరిని ఎంచుకుంటున్నారనేది తెలియదు. ఓకే. ఒక రౌండ్ ఆఫ్ ఓటింగ్ అవుతుంది. ఒక రౌండ్ ఆఫ్ ఓటింగ్లో ఒక వ్యక్తికి 20 వచ్చాయి, ఒక వ్యక్తికి 30 వచ్చాయి, ఒక వ్యక్తికి 40 వచ్చాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ 40 వచ్చినటువంటి వ్యక్తి ఏమై ఉండొచ్చు, ఓకే ఇతనికి నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయని చెప్పి మిగిలిన వాళ్ళు ఆయనకు వేయడం స్టార్ట్ చేయొచ్చు. రెండో రౌండ్ డ్రాప్ అవ్వచ్చు. అక్కడ పోటీ అనేది లేదు. పోటీ అంటూ ఉండదు. మళ్ళీ అందరూ ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు రాస్తారు. ఒకవేళ ఆ ఓటింగ్లో 2/3 మెజారిటీ రాకపోతే ఈ వచ్చిన బ్యాలెట్స్ అన్ని తీసుకెళ్ళి ఒక చిమ్నీ ఉంటుంది బయటికి, ఆ చిమ్నీ దగ్గర కొన్ని రసాయనాలు వేసి మంట పెడతారు. అప్పుడు అది నల్లటి పొగ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇంకా పోపు ఎన్నిక కాలేదు, అంటే ఒక రౌండ్ ఆఫ్ ఓటింగ్ అయింది. ఈ సాంప్రదాయం ఎట్లా వచ్చింది? ఇది క్రీస్తు శకం 1800 తర్వాత వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే బయట ఉన్నటువంటి వ్యక్తులకి పోప్ ఎన్నికయ్యాడా లేదా అనేది తెలియలేదు. రెండవది 19వ శతాబ్దం స్టార్ట్ అయిన తర్వాత బాగా ఎక్కువగా ఈ మీడియా అనేది కొంచెం వెలుగులోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని జర్నలిస్టులు ప్రత్యేకించి కొన్ని మైక్రో డివైజెస్ తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ దగ్గర పెట్టడం, అంటే ఏం జరుగుతుందో విందాము తెలుసుకుందామని. సో అలాంటివి జరుగుతున్నప్పుడు ఓకే ఈ విషయాన్ని మనమే బహిరంగపరుద్దాము ఎన్నికయ్యాడా లేదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాల్చడము, ఒక నల్లటి పొగ వస్తే ఇంకా ఎన్నిక కాలేదు జరుగుతుంది ప్రేయర్ చేయండి అని దాని అర్థం. సో ఫస్ట్ ఒక రౌండ్ ఆఫ్ ఓటింగ్ అయిపోయింది, మెజారిటీ రాలేదు. రెండో రౌండ్ జరుగుతుంది. అంటే ప్రతి రౌండ్కి వెంటనే దాని ఫలితాన్ని ప్రకటించేస్తారు. ప్రకటించి ఈ నల్లటి పొగను బయటకు వదిలేస్తారు. సో అంటే ఆ ఓటింగ్లో నిర్ధారణ కాలేదు అని. రెండో రౌండ్ జరుగుతుంది, అంటే ఉదయం 2 జరుగుతాయి, మధ్యాహ్నం 2 జరుగుతాయి. 2 ఒక రోజుకి 4. ఒక రోజు ఓటింగ్ జరుగుతుంది రాలేదు అనుకుందాం, రెండో రోజు జరుగుతుంది రాలేదు, మూడో రోజు జరుగుతుంది రాలేదు. అలా 3 రోజులు రాకపోతే 4గో రోజు బ్రేక్ ఇచ్చి ఆ 4గో రోజు అంతా ప్రేయర్లో ఉంటారు, మాకు ఒక మంచి నాయకుడిని ఉదేవా అని. మళ్ళీ 5వ రోజు నుంచి మళ్ళీ మొదలవుతుంది. అలా 7వ రోజు వరకు చూస్తారు. 7వ రోజు కూడా రాకపోతే మళ్ళీ 8వ రోజు ప్రేయర్. సో ఈ విధంగా బ్రేక్స్ పెట్టుకుంటూ ఉంటారు. రెండోది కేవలం ఒక పూటకి 2 సార్లు మాత్రమే ఓటింగ్ జరుగుతుంది, మిగిలిన టైం అంతా కూడా వాళ్ళు ప్రేయర్లోనే ఉంటారు. ఓకే. ఇక్కడ వాళ్ళ ఓటింగ్ కంటే కూడా కథోలిక శ్రీసభ ప్రకారం మేము నమ్మేది పవిత్రాత్మ దేవుడు వాళ్ళకి సహాయం చేస్తారు, ఒక మంచి వ్యక్తిని ఎంచుకోవడానికి వాళ్ళకి దేవుడు సహాయం అందిస్తారు అని మేము నమ్ముతూ ఉంటాం. సో ఈ విధంగా ఒక కొత్త పోపు ఎన్నిక అయితే, అంటే 2/3 మెజారిటీ వస్తే అట్లా ఎన్ని రోజులైనా కొనసాగుతుంది. ఎన్ని రోజులైనా ఇంకా అక్కడ వాళ్ళు తినడం పడుకోవడం కాలకృత్యాలు తీర్చుకోవడం అడిగాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. వాళ్ళకు లోపలే సకలమైనటువంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, వార్తా పేపర్లు ఇలాంటివి కాకుండా ఒక మనిషి సాధారణంగా జీవించడానికి ఏం అవసరమో అవన్నీ అక్కడ ఉంచుతారు. రెండోది వంట వండడానికి వంట మనుషుల్ని లోపలనే ఉంచుతారు, అంటే వీళ్ళు మీటింగ్ జరుగుతున్న రూమ్లోకి వాళ్ళు రారు. ఓకే. బట్ వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయడానికి లోపలే ఉంటారు. రెండోది అక్కడ ఒక డాక్టరు, ఒక సర్జన్ ఆల్వేస్ రెడీగా ఉంటారు విత్ ఆల్ ఎక్విప్మెంట్. అంటే ఈవెన్ ఒకవేళ 250 మంది కార్డినల్స్ అంటే యూజువల్గా 60 అబోవే ఉంటారు. సో వాళ్ళకి ఏదన్నా హార్ట్ ఇష్యూ లాంటిది వచ్చినా కూడా ఆ సమయంలో కూడా వాళ్ళు బయటికి రారు, ఎందుకంటే సర్జన్ అక్కడ ఉంటారు, డాక్టర్ అక్కడ ఉంటారు, అప్పటికప్పుడు ఆపరేషన్ చేస్తారు, దేవుడి దయ వల్ల వాళ్ళు బాగుతారని కోరుకుంటాం. అలా అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదు, నేను చెప్తున్నా ఎలా ఉంటుంది అని. సో అంత వాళ్ళు లోపలికి వెళ్ళి మొత్తం డోర్ వేసుకుంటే వాళ్ళు బయటకు వచ్చారు అని అంటే పోప్ ఎన్నికయ్యాకే బయటకు వస్తారు. సో అలా యూజువల్గా అంత సమయం పట్టదు, 4-5 రోజులు లేదా 3 రోజుల్లోనే ఫలితం బయటకు వచ్చేస్తుంటారు. ఓకే. కొత్తగా పోప్ ఎన్నికైనట్లు మరి ఎట్లా నిర్ధారణ చేస్తారు మరి మీరు? 2/3 మెజారిటీ రాగానే, పలానా వ్యక్తికి 2/3 మెజారిటీ వచ్చింది అనుకోగానే బ్యాలెట్స్ పేపర్స్ అన్నిటిని తీసుకొని వెళ్ళి ఆ మంట దగ్గర వేసి వేరే రసాయనాలను కలిపి మంట పెడతారు. అప్పుడు ఆ మంటలో నుంచి తెల్ల పొగ బయటకు వస్తుంది. ఓకే. అప్పుడు ఈ ప్రజలందరూ బయట కొంతమంది వెయిట్ చేస్తుంటారు, ఓకే వీ హ్యావ్ ఎ న్యూ పోప్ అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఈ వ్యవస్థను అంతా చూస్తున్నటువంటి ఆ కమెర్లెంగో ప్లస్ ఈ కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ అంటారు, అంటే ఈ 130 మంది లేదా 250 మంది కలిపి ఆ కార్డినల్స్ అందరినీ రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి, వాళ్ళందరూ ఆ కొత్త వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చి అప్పుడు చెప్తారు మనకు ఒక కొత్త పోపు వచ్చారు అని.
ఆ కొత్త పోపు వెంటనే తను ఏదన్నా పేరు మార్చుకుంటే పేరు మార్చుకున్నాను అని చెప్తారు. రెండవది తను ఏం చేయబోతున్నాను చర్చ్‌కి అనేది బేసిక్ అవుట్‌లైన్‌గా చెప్తారు. 100% చెప్తారని కాదు. బట్ వాళ్ళ పేరును బట్టే దాదాపు వాళ్ళ మోటివ్ ఏంటనేది మనకు అర్థమైపోతుంటుంది. ఓకే. ఆ! సో, అదయిన తర్వాత తనను తాను పోపు మీడియా ముందు మీడియా కనుగొనే ముందుకొస్తారు. అవకాశం ఉంటుందా? మీడియా ముందుకొస్తారు, మాట్లాడతారు. ఓకే. అయితే ఈ కొత్త పోప్ ఎన్నికవ్వడం అంతా బానే ఉంది. ఒకవేళ పోప్ తన విధులు నిర్వర్తించలేకపోయినా, లేదా పోపు కూడా ఒక మానవుడే. తప్పిదాలు చేసే అవకాశం లేదా చర్చి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన సందర్భాలున్నప్పుడు ఎట్లా పదవీచ్యుతిని ఎట్లా చేస్తారు? ఒక్కసారి పోప్ అయ్యారు అనంటే, ఉదాహరణకి మళ్ళీ మనం ఆ చిమ్నీ దగ్గరికెళ్దాం. చిమ్నీ దగ్గర వైట్ పొగొచ్చింది అనంటే, ఓకే. ఒక కొత్త పోపొచ్చారు. ఆ పోపు ఎన్నికైనటువంటి అనగా 2/3 మెజారిటీ రాగానే ఆయన్నడుగుతారు. మీరు పోపుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా అని. ఆయన ఏదన్నా పర్సనల్ రీజన్స్ రీత్యా, లేదా తన ఆరోగ్య కారణాల రీత్యా నేను ఉండలేను అని చెప్తే ఓటింగ్ మళ్ళీ కొనసాగుతది. ఓకే. అలా తిరస్కరించే అవకాశం ఉంటుందా లేదా అనేది మనకు బయటకి తెలీదు. ఎందుకనంటే లోపల సీక్రెట్ ఒక ఓత్ చేశారు కాబట్టి వాళ్ళు బయట చెప్పరు. సో, ఒకవేళ నేను రెడీగా ఉన్నాను అని చెప్తే ఆయన బయటకొస్తారు. ఆయన రెడీగా ఉన్నాను అన్న మరుక్షణం నుంచి ఈ 200 కార్డినల్స్ ఎవరైతే ఉన్నారో 100% ఆయనకి లాయల్ అయిపోతారు. అంటే మేము మీతో కలిసి పని చేస్తాము. మీకు వ్యతిరేకంగా మేము వెళ్ళము అని. వాళ్ళు బయటకొచ్చిన తర్వాత ఏ కార్డినల్ గూడా ఇంక్లూడింగ్ రెండో స్థానంలో ఉన్నటువంటి కార్డినల్ గూడా నాకింతుంది, నీకింతుంది అని చెప్పడానికి వీలే లేదు. వాళ్ళు 100% ఓకే. ఆయనకి లాయల్ అయిపోతారు. ఇప్పుడు మీరు అడిగిన దాని దగ్గరకొస్తే పదవీచ్యుతుడిని చేయడము అనేది ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది లేదు. ఒక్కసారి పోపయ్యారు అనంటే అది ఆయన స్వనిర్ణయంతో ఆయన ఒకటి రాజీనామా అన్నా చేయాలి. రెండోది మరణించనైనా మరణించాలి. ఈ 2 ఎగ్జాంపుల్స్ మనకి లాస్ట్ 10 ఏళ్లలోనే ఉన్నాయి. అవును. ఇంతకు ముందు ఉన్నటువంటి బెనెడిక్ట్ 16 గారు నా ఆరోగ్య కారణాల రీత్యా నేను ఇతర దేశాలకు వెళ్ళలేకపోతున్నాను. అందరితో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాను. అందువల్ల నేను రిజైన్ చేస్తున్నాను అని రిజైన్ చేశారు. అప్పుడు ఎన్నిక జరిగి ఈ పోపు గారు ఫ్రాన్సిస్ పోపు గారు వచ్చారు. ఈయన మరణించే వరకు కూడా కొనసాగారు. సో, ఈ విధంగా ఈ 2 సందర్భాల్లో మాత్రమే కానీ ఎక్కడ తొలగించబడ్డట్టు గాని, లేదా లేదు. ఒకవేళ అలాంటిది జరిగినా రాజీనామాకు సిద్ధపడే పరిస్థితే ఉంటుంది తప్ప, హ్మ్. ఇంకొకళ్ళు తీసివేయడం అంటూ జరగదు. తీసివేయడం అంటూ ఉండదు. ఇది ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక అధికారము. దేవుడే ఇచ్చారు. ఆయన మరణంతోనే అది ఆగిపోతుంది. లేదా ఆయన స్వనిర్ణయంతో నేను చేయలేను అని భావిస్తే అప్పుడు రిజైన్ చేయొచ్చు. రైట్. పోప్ గారు ఇప్పుడు చనిపోయిన పోప్ ఫ్రాన్సిస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఒక్క మాటలో ఆయన చేసిన ఒక్క మాటలో ముఖ్యమైనటువంటి చెప్పాలి అనంటే మెర్సీ, దయ, కరుణ, జాలి. ఆ ఒక్క పదంతోనే ఆయన్ని పరిపూర్ణం చేయొచ్చు. అంటే దానికి సంబంధించి ఏమైనా చేశారా? అనేక విషయాలు ఆహ్, చర్చి పరంగా ఉదాహరణకి స్త్రీలు అనే అంశం ఉన్నారు. కాథలిక్ చర్చ్‌లో స్త్రీలు హైయెస్ట్ పొజిషన్‌కి వెళ్ళడము అనేది చరిత్రలో ఇంతవరకు లేదు. ఈరోజు పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించడానికి ముందు ఒక మహిళను తీసుకెళ్ళి డికాస్ట్రీ అని పిలుస్తారు. డికాస్ట్రీ అంటే ఇప్పుడు మన ప్రభుత్వ పరిభాషలో ప్రధానమంత్రి ఉంటే ప్రధానమంత్రి కింద మంత్రులుంటారు. మంత్రులకి మంత్రిత్వ శాఖలుంటాయి. అలాగే వాటికన్‌లో గూడా విశ్వాసానికి ఒక మంత్రిత్వ శాఖలాగా దాన్ని డికాస్టరీ అని పిలుస్తారు. దానికొక శాఖ, ఇంకొక శాఖ, ఇంకొక శాఖ ఇలా ఒక 10, 15 శాఖలుంటాయి. అందులో ఒక లేడీని ఇంక్లూడ్ చేశారు. 2000 సంవత్సరాల చరిత్రలో అది ఇప్పటి వరకు లేదు. మొట్టమొదటిసారి ఒక స్త్రీని తీసుకెళ్ళి పోప్ తర్వాత స్థాయిలో ఆమెనుంచారు. అంటే ఈ కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ గూడా వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ ఆమెకివ్వాల్సినటువంటి పరిస్థితి. అంత ఉన్నత స్థాయికి స్త్రీలను లేవనెత్తినటువంటి సాహసం చేసినటువంటి వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ అని చెప్పొచ్చు. రెండవది కరుణ విషయానికొస్తే ఆయన చర్చ్ పరంగా అనేక రకాల నిబంధనలను సడలించారు కొన్నిసార్లు. ఎలాగా అంటే మీరు జాలితో ఉండాలి. ఒక వ్యక్తి చర్చ్ నుంచి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి రావాలి అని అనుకున్నప్పుడు మీరు 100 కండిషన్‌లు పెట్టి అతన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు. ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయాడు. ఒక తండ్రి చేతులు చాచుకొని ఎలాగైతే కుమారుడి కోసం వెయిట్ చేస్తాడో, మీరు అలా వెయిట్ చేయాలి అని చెప్పి ఫాదర్‌లకి గానివ్వండి, బిషప్‌లకి సందేశాలివ్వడం. ఈ విధంగా కరుణ అనేటువంటి విషయంలో పోప్ ఫ్రాన్సిస్ గారు ఎలా ప్రవర్తించారు అనేది మనకు వీడియోస్‌లో కనిపిస్తూ ఓకే. ఉంటుంది. రైట్. వెరీ గుడ్. అయితే ఆయన తీసుకున్న ఒక నిర్ణయం గూడా ఆహ్, అంటే ఇటు ప్రొటెస్టాంట్‌ల వైపు నుంచి గానీ, హ్మ్. కొద్దిమంది రోమన్ క్యాథలిక్ విశ్వాసుల నుంచి గానీ, ఆ ఫెయిత్ ఫాలోవర్ల నుంచి గానీ విమర్శలైతే వచ్చాయి. ఏ విషయం? అది తను ఎవరైతే ఇప్పుడు స్వలింగ సంపర్కులకు సంబంధించి ఆయన పాజిటివ్‌గా మాట్లాడడం, లేదా వారి వివాహాన్ని
తాను ఆమోదించినట్లు, వ్యక్తిగతంగా ఆమోదించినట్లు చర్చ్ అంగీకరించలేదని నేను చదివాను. అది మీరు చెప్పాలి. రైట్. తను కొంచెం సానుకూలంగా మాట్లాడడం అనేది కొంచెం విమర్శలకు దారితీసింది. ఎందుకట్లా అంటే బైబిల్‌కి వ్యతిరేకంగా తాను ఈ ఈ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు అనేది బయట ఓకే. వినపడే మాట. ఇది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్న విషయం. సృష్టి ఆదిలో దేవుడు తయారు చేసింది మగ, ఆడ. కలిస్తే వీళ్ళిద్దరే కలవాలి తప్ప ఇతర జెండర్స్ అనేవి లేవు. స్వలింగ సంపర్కం ఏదైతే ఉందో అది బైబిల్ ప్రకారం చావైనటువంటి పాపం. అంటే చాలా పెద్ద పాపం. మగవారు లెస్బియన్ లేదా గే మ్యారేజెస్ అంటారు. అలాంటి వాటికి కాథలిక్ చర్చి గత 2000 ఏళ్లుగా వ్యతిరేకమే. పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా దానికి వ్యతిరేకమే. పోప్ గారు చెప్పింది ఏంటి అనంటే, ఇద్దరు స్వలింగ సంపర్కులు ఉన్నారు. వాళ్ళు తెలుసో తెలియకో ఆ ఊబిలోకి దిగారు. అందులో ఒక వ్యక్తి నా దగ్గరకొచ్చి, ఫాదర్ నేను ఈ విధంగా తప్పు చేస్తున్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నన్ను క్షమించండి అని అడిగితే, నేను అతన్ని కాదు అని చెప్పి పంపించగలనా అని ప్రశ్నించాడాయన. దాన్ని ఈ మీడియా, మిగిలిన ప్రొటెస్టెంట్ వాళ్ళు ఎలా పోర్ట్రే చేశారంటే, స్వలింగ సంపర్కుల్ని ఆయన ఏకం చేస్తున్నాడు అనే ఉద్దేశంలో మాట్లాడారు. అది తప్పు. ఆయన చెప్పింది ఏంటి అనంటే, తప్పులు అనేక మంది అనేక రకాలుగా చేస్తుంటారు. సృజన అనేటువంటి నేనున్నాను. ఉదాహరణకి ఏదో దొంగతనం చేశాను. దొంగతనం చేయడం అనేది బైబిల్‌కి వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకం. నేను ఫాదర్ దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను ఈ విధంగా తప్పు చేశాను అనంటే, అతను నన్ను క్షమించకుండా ఉండలేడు. క్షమిస్తాడు. ఈ విధంగా అతను వెళ్ళి ఇండివిడ్యువల్‌గా వెళ్ళి నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి, నన్ను మన్నించండి అని అడిగితే, నేను వాళ్ళని క్షమిస్తాను. వాళ్ళని జడ్జి చేయడానికి నేనెవరిని అని అన్నాడు. అంటే వాళ్ళ హృదయం ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి నేను వాళ్ళని జడ్జి చేయలేను ఓకే. సో, అనే పోప్ ఉద్దేశమే ఫ్రాన్సిస్ గారు తప్ప ఎక్కడ మద్దతు లేదు, ఇవ్వలేదు. లేదు, లేదు. అది నెగెటివ్‌గా పోర్ట్రే చేశారు. సగం సగం ఇన్ఫర్మేషన్. రైట్. థాంక్యూ. థాంక్యూ సృజన్. థాంక్ యూ. చాలా థాంక్ యూ. విషయాలు మీరు రోమన్ క్యాథలిక్ చర్చ్‌కి సంబంధించినటువంటి సాంప్రదాయాలు అవన్నీ వివరించినందుకు. ఇది ఇవాల్టి డిస్కషన్‌లో లేదా ఇవాల్టి ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్నటువంటి అంశాలు. చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. మరిన్ని ఇంటర్వ్యూలతో మీ ముందుకొస్తాం. థాంక్యూ.